कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण। नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामिने गौरत्से नमः। पंचतत्वात्मकं कृष्णं भक्तारूपस्वरूपकं भक्तावतारं भक्ताख्यं नमामि भक्तशक्तिकम्। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण। కొద్ది రోజులలో మనం శ్రీ గౌర పూర్ణిమ మహోత్సవాన్ని జరుపుకోబోతున్నాం. శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు యొక్క ఆవిర్భావ దినోత్సవాన్ని మనందరం కలిసి చేసుకోబోతున్నాం. ఎంతో అద్భుతమైన విశేషమైన మహావధన్యాయ అని అంటారు శ్రీ చైతన్య మహాప్రభుని. మహావధన్యాయ. రాముణ్ణి మర్యాద పురుషోత్తముడు అని అంటారు. కృష్ణుణ్ణి ఏమంటారు? కృష్ణుణ్ణి ఏమంటారు? టైప్ చేసి చెప్పండి చూద్దాం, ఎంతమందికి తెలుసా కృష్ణుణ్ణి ఏమంటారు? కృష్ణుణ్ణి లీలా పురుషోత్తముడు అని అంటారు. కరెక్ట్, లీలా పురుషోత్తముడు అని అంటారు. శ్రీ చైతన్య మహాప్రభువుని ఏమంటారు? ప్రభు क्या? एसबीटी ग्रेट क्रॉस हो गए थे. अरे बोल महाराज है. Okay. इधर नहीं आए ना. Okay. శ్రీ చైతన్య మహాప్రభుని ఏమంటారు? దయా పురుషోత్తముడు కాదు, పూర్ణ పురుషోత్తముడు కాదు, యుగావతార్. ఇవన్నీ కరెక్టే, కానీ రాముణ్ణి మర్యాద పురుషోత్తముడు అన్నప్పుడు, కృష్ణుణ్ణి లీలా పురుషోత్తముడు అని అన్నప్పుడు శ్రీ చైతన్య మహాప్రభుని ఏమంటారు అనేది ప్రశ్న. ప్రేమ పురుషోత్తముడు కాదు, కృపా పురుషోత్తముడు కాదు, అవధార్య పురుషోత్తముడు అని అంటారు. అవధార్య, అవధార్య చైతన్య, ధార్య చైతన్య, ఔదార్య పురుషోత్తముడు అని అంటారు శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు. కేవలం కృపని మాత్రమే డిస్ట్రిబ్యూట్ చేయడానికి వచ్చిన వారు, ఎంతో ఔదార్య భావనతో అందరినీ ఉద్ధరింపజేయడానికి వచ్చిన వారుగా శ్రీకృష్ణ చైతన్య మహాప్రభువుని అభివర్ణిస్తూ ఉంటారు మన యొక్క శాస్త్రములలో. మనకి ఎన్నో పురాణాలు శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు యొక్క ఆవిర్భావం గురించి మనకి తెలియజేస్తూ ఉంటాయి. మనము సండే రోజు చేసుకునే క్లాసులో ఎలా శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు యొక్క ప్రస్తావనను శాస్త్రములు ఎలా మనకి సమర్పించాయో అనే విషయాలన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. సండే రోజు సాయంత్రం పూట
6:30 to 7:30 6:30 to 7:30 8 వరకు మనకు జరుగుతుంది. ఒకటే రోజు శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు ఆవిర్భవించిన గౌర్ పూర్ణిమ ముందు రోజు అన్నమాట మనం చేసుకోబోతున్నాం. అద్భుతమైన గౌడీయ వైష్ణవులందరికీ కూడా ఎంతో ముఖ్యమైన పండుగ అని అంటారు. మనకి ఎంతైతే రాధాష్టమి, ఎంతైతే కృష్ణాష్టమి ఉందో అంతకంటే గొప్పగా మనం శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు ఆవిర్భవించిన ఈ గౌర పూర్ణిమ ఉత్సవం చేసుకుంటాం అన్నమాట. మనకి ఈరోజు, రేపు, ఎల్లుండి శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు యొక్క వైభవాన్ని శ్రవణం చెయ్యాలి అని మనం అనుకున్నాం. శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు ఎటువంటి అవతారము అనంటే ఎంతో మంది విశేషమైన శుద్ధ భక్తులను ఒక త్రాటికి తీసుకొచ్చిన అవతారం. మన ఆచార్యులందరూ మీరు చూస్తే అండి, సనాతన గోస్వామి, రూప గోస్వామి, రఘునాథ, సరే ఎంతమందికి అందరూ ఆచార్యుల గోస్వాముల పేర్లు తెలుసు? టైప్ చేయండి 6 గోస్వామిస్ పేర్లు. అందరికి తెలిసిన వాళ్ళు టైప్ చేయండి 6 గోస్వామిస్ పేర్లు. చూద్దాం ఎంతమందికి తెలుసో. ఎవరు ఫాస్ట్ టైప్ చేసిన 3 మెంబర్స్ కి చూద్దాం ఎవరు క్విక్ గా రిప్లై చేస్తారు. ఇంకా రావట్లేదేంటి? అన్ని 6 ఒకటే మెసేజ్ లో రావాలి, విడదీసి పంపించకండి. ఇప్పటి వరకు ఎవరికి కూడా కరెక్ట్ గా అనుష మాతాజీ కరెక్ట్. రూప, సనాతన, రఘునాథ, గోపాల భట్ట, రఘునాథ భట్ట. ఇంకొక గోస్వామి మిస్ అయ్యారు. రూప గోస్వామి, సనాతన గోస్వామి, రఘునాథ్ భట్ట, రఘునాథ దాస, జీవ గోస్వామి, JIVA, జీవ గోస్వామి. కరెక్ట్, వండర్ఫుల్. కొంతమంది భక్తులు మాత్రమే కరెక్ట్ గా రిప్లై చేశారు 6 గోస్వామిస్ పేర్లు. అందరూ ఒక్కసారి మెమరైజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి, అందరు భక్తులు కూడా. నేను చెప్తాను, నా వెనకాల అందరు భక్తులు రిపీట్ చేయండి, ఓకేనా? శ్రీల సనాతన గోస్వామి, శ్రీల రూప గోస్వామి, చెప్పండి. శ్రీల గోపాల భట్ట గోస్వామి, శ్రీల రఘునాథ దాస గోస్వామి, శ్రీల రఘునాథ భట్ట గోస్వామి, శ్రీ జీవ గోస్వామి. 6 గోస్వాములు మనకి మన ఆచార్య పరంపరలో శ్రీ చైతన్య మహాప్రభు యొక్క ఇమీడియట్ డిసెండెంట్స్ గా మనకి భక్తి యొక్క సారాంశము మొత్తం కూడా ఎన్నో శాస్త్ర, వేద, ఇతిహాస, పురాణములన్నిటినీ కూడా అధ్యయన చేసి వాటి యొక్క సారాన్ని ఇచ్చారు. ఈ రోజు నుంచి 3 రోజులు కూడా మన గౌడీయ సాంప్రదాయం నుంచి మీకు కొన్ని శ్రీ చైతన్య మహాప్రభు జీవిత వృత్తాంతం నుంచి కొన్ని క్విజ్ మీ అందరికి పెడతాం మార్నింగ్ జపా క్లాస్లో. అసలు ఎంత శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు గురించి మీకు తెలుసు అనే విషయాన్ని తెలుసుకోవడానికి అన్నమాట. ఏమంటారు? ఎంతమంది రెడీ అంటారు ప్రభుజీ ప్రశ్నలకి రెడీ అని? ఎంతమంది అంటారు లేదు ప్రభుజీ మీరే చెప్తూ ఉండండి, మేము విన్నట్టు ఉంటాము.
చాలా సంతోషం. వండర్ఫుల్, వెరీ గుడ్. అయితే మనం ప్రయత్నం చేద్దాం. రేపటి నుంచి ప్రాపర్ క్విజ్ మనం తయారు చేయడానికి ప్రయత్నం చేద్దాం. కానీ ఈరోజు కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటాను, మీరు ఆన్సర్ చేస్తూ ఉండాలి. శ్రీ చైతన్య మహాప్రభు యొక్క జీవిత వృత్తాంతాల గురించి. ఎంతమంది నిన్న శ్రీల మాధవేంద్రపురి పాదులకు సంబంధించిన క్లాస్ విన్నారు? వెరీ గుడ్, వండర్ఫుల్. శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు. ఇప్పుడు అందరూ హ్యాండ్స్ తీసేసేయండి, కమెంట్ బాక్స్ ను ఓపెన్ చేసి పెట్టుకోండి. మేము అడిగిన ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ పెడుతున్నారో చూద్దాం ఈరోజు. శ్రీకృష్ణ చైతన్య మహాప్రభుని ఈ ప్రపంచంలో ఆవిర్భవింపజేయడానికి అద్వైతాచార్యులు ఏం చేశారు? వెరీ గుడ్. గీతా శ్రీకాంత్ మాతాజీ కరెక్ట్ ఫస్ట్ ఆన్సర్ చేశారు, శాలిగ్రామ పూజ. ఎవరైనా ఇంకా డీటెయిల్డ్ గా చెప్పారా? శాలిగ్రామ ఆరాధన విత్ తులసి అండ్ గంగా వాటర్. వెరీ గుడ్, కరెక్ట్ ఆన్సర్. స్పెసిఫిక్ గా కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు ఎవరి అవతారం? చూద్దాం ఎంతమంది చెప్తారు. కరెక్ట్ ఆన్సర్. ఐఎమ్ లుకింగ్ ఫర్ అ వెరీ స్పెసిఫిక్ కరెక్ట్ ఆన్సర్. ఎంతమంది మీరు చక్కగా విశేషాలన్నీ తెలుసుకున్నారో చూద్దాం. వెరీ గుడ్. ఎవరు? హార్దిక్ అని ఉంది ఇక్కడ పేరు, కరెక్ట్ గా చెప్పారు. కృష్ణ ఇన్ రాధా భావ్. రాధారాణి యొక్క భావనతో శ్రీకృష్ణుడి యొక్క అవతారం. కృష్ణ ఇన్ శ్రీమతి రాధారాణిస్ మూడ్. ఇది కరెక్ట్ ఆన్సర్ మీరు చెప్పింది. చాలా మంది శ్రీమతి రాధారాణి అవతారం అని కూడా ఇద్దరు ముగ్గురు పెట్టారు. శ్రీకృష్ణ చైతన్య ప్రభు రాధారాణి యొక్క అవతారం కాదు, శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు కృష్ణుడి యొక్క అవతారం కాదు. కృష్ణుడి యొక్క అవతారం శ్రీమతి రాధారాణి యొక్క భావనతో, శ్రీమతి రాధారాణి యొక్క వర్ణంతో ఆవిర్భవించిన వారే శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు. వెరీ గుడ్. శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు యొక్క పేర్లు మీకు ఎన్ని తెలుసు? ప్రభుజీ, ఎవరైతే మేము కమెంట్ చేయలేకపోతున్నాం ప్రభుజీ, మేము మీరు ఎలా అన్మ్యూట్ కి ఆప్షన్ ఇవ్వట్లేదు అని అనుకోకండి. మీరు మనసులో చెప్పుకుంటూ ఉండండి మీకు వచ్చిన ఆన్సర్లని. ఒకటే ఆన్సర్ లో పెట్టాలి అందరు కూడా. నిమాయి నిత్యానందన. నిత్యానంద చైతన్య మహాప్రభు యొక్క పేరు కాదు, అది నిత్యానంద ప్రభు యొక్క పేరు. గౌరంగ నితాయ్ విశ్వాంబర్ చైతన్య మహాప్రభు. గౌర నిమాయి విశ్వాంబర. ఓకే. గౌర హరి సచినందన నిమాయి విశ్వాంబర. ఓకే. గౌరచంద్ర. వెరీ నైస్. నిమాయి గౌరంగ చైతన్య మహాప్రభు విశ్వాంబర. సచ్చిసుత అని ఎవరు రాశారు? చాలా బాగా రాశారు, తులసి బ్రజకుమారి మాతాజీ రాశారు సచ్చిసుత అని. వెరీ నైస్, వండర్ఫుల్. శ్రీకృష్ణ చైతన్య, చాలా సంతోషం. శ్రీ చైతన్య మహాప్రభు పేరు గౌర, గౌర హరి, గౌర చంద్ర, నిమాయ్, నిమాయ్ పండిత్, గౌర సుందర్, మాయాపూర చంద్ర, శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు. ఇలా ఎన్నో పేర్లు ఉన్నాయి. क्लीनिंग कर दी है ना, बाकी हम देख लेंगे, तुम आप चिंता मत करो। रेडी करके रखा है। हाँ, बेसिक वाला सब चीज निकाल के रखा है, आपसे काट के रखा है। ठीक, सब्जी भेजा है। ठीक।
శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు యొక్క తల్లి గారు తండ్రి గారి యొక్క పేర్లేంటి? శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు యొక్క తల్లి గారు తండ్రి గారి యొక్క పేర్లేంటి? సచీమాత జగన్నాథ మిశ్ర. సరే, ఇప్పటిదాకా అన్ని సింపుల్ సింపుల్ చిన్నపిల్లలు అడిగినట్టు అడుగుతున్నాయి. ఇప్పటి నుంచి చూద్దాం ఎవరు కరెక్ట్ ఆన్సర్లు చెప్తారు. శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు ఆవిర్భవించినప్పుడు ఎవరు శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు యొక్క జాతకాన్ని చూసింది? జాతకాన్ని చూసి శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు గురించి చెప్పిన వారెవరు? హరికృష్ణ ప్రభుజీ, ప్రభు హరిబోల్. మీరేంటి ఇక్కడ? కృష్ణ మాతాజీ. You gave class yesterday, na? Very nice class. We did not hear all this. How Rama came, Sita was worshipping. So nice class. How do you know, Prabhuji, that is class and all? Here we get message Mataji regularly. Here whoever is staying. హరిబోల్. మీ దీక్ష ఉందా ఈరోజు? లేదా ఊరికే వచ్చారా? అమ్మని చెప్పారు కానీ ఇంకా నాకు కన్ఫర్మ్. సరే సరే. హరే కృష్ణ. హరిబోల్. కలుస్తాను మళ్ళీ. హరిబోల్ హరిబోల్ మాతాజీ. एरी हरिबोल गुरुमाज कहाँ है? देखे नहीं क्या? ठीक है मुझे कॉल करना. मैं अभी सेवा के लिए जा रहा हूँ, फिर देखते हैं. मुझे तो कॉल तो करना. మాతాజీ మమ్మల్ని కలుస్తా, మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను, సరేనా? హరే కృష్ణ. ఈ రోజు నాది శాలిగ్రామ సేవ ఉండింది. శాలిగ్రామ సేవ చేసి మీ క్లాస్ ఇచ్చి మళ్ళీ మదన్ మోహన్ సేవ ఆర్తి సేవకి వెళ్ళాలన్నమాట. మధ్యలో కొంతమంది డివోటీస్ అందరు వస్తున్నారన్నమాట. అయితే వివిధ ప్లేసెస్ నుంచి. నిన్న లక్ష్మీలీల మాతాజీకి మంత్ర దీక్ష అయింది. నిన్న రోజున లక్ష్మీలీల మాతాజీ, గిరివర్ ప్రభు, హరే కృష్ణ. నిన్న వచ్చారు ఆదిలాబాద్ నుంచి. మొన్న వచ్చారు, నిన్న అయింది. ఈ రోజు వెళ్ళిపోతున్నారు. రేపు వెళ్తారు అనుకుంటా. రేపు వెళ్తారు. నిన్న హైదరాబాద్ నుంచి, వారంగల్ నుంచి, తర్వాత ఆదిలాబాద్ నుంచి చాలా మంది డివోటీస్ వచ్చారనమాట. సౌత్ ఇండియా. ఓకే, అయితే మనకి ఎవరైనా కరెక్ట్ ఆన్సర్ చెప్పారా? గూగుల్ చేసేస్తారా? ఎవరైనా గూగుల్ చేయలేదు కానీ చెప్పారు బానే. నీలాంబర్ చక్రవర్తి. కరెక్ట్ ఆన్సర్ నీలాంబర్ చక్రవర్తి. వెరీ గుడ్, వండర్ఫుల్. చాలా మంది కరెక్ట్ గా చెప్పారే. నీలాంబర్ చక్రవర్తి శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు యొక్క జాతకాన్ని చెప్తారనమాట. ఏంటి విషయాలు, ఆయన ఏం చేయబోతున్నారు, అసలు ఆయన యొక్క అవతారం ఏంటి అనే విషయాలన్నీ కూడా చెప్తారు. సరే, శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు ఏ మాసంలో ఏ తిథిన ఆవిర్భవించారు? ఫాల్గుణ పూర్ణిమ. కరెక్ట్. శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు ఫాల్గుణ పూర్ణిమ నాడు ఆవిర్భవించారు. శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు ఆవిర్భవించినప్పుడు ఏ యోగం, అంటే ఏంటి స్పెషల్ ఆ రోజు జరుగుతూ ఉండింది? చంద్రగ్రహణం. సోలార్ ఎక్లిప్స్ కాదు, లూనార్ ఎక్లిప్స్. చంద్రగ్రహణం జరుగుతూ ఉండింది. వెరీ గుడ్. ఎందుకు శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు పూర్ణిమ రోజు, అది కూడా చంద్రగ్రహణం రోజుని ఎంచుకున్నారు తన యొక్క ఆవిర్భావ కోసమని?
ఎందుకు శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు ఈ రోజుని ఎంచుకున్నారు తన ఆవిర్భావం కోసం అని? టు మేక్ ఎవ్రీవన్ చాంట్ ది హోలీ నేమ్స్? కాదు. ఎవరో చెప్పారా కరెక్ట్ ఆన్సర్? అందరూ ఆ రోజు దేవుడి సేవలో ఉంటారు. కాదు. అన్నిటికంటే మోస్ట్ ఆస్పీషియస్ టైం. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా భగవన్ నామాన్ని పలుకుతూ ఉంటారు ఆ సమయంలో. మంత్రత తంత్రత సిద్ధం దేశకాలాభి వస్తునః సర్వం కరోతి నిశ్చిద్రం అను సంకీర్తనం తవ. అటువంటి నామ సంకీర్తనాన్ని స్థాపన కదా. కాబట్టి అటువంటి నామ వైభవాన్ని స్థాపన చేయడానికి వచ్చిన భగవంతుడు. కాబట్టి అందరూ భగవన్నామాన్ని పలికే క్షణాన్ని చూసి ఆయన ఆ సమయంలో ఆవిర్భవించారు శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు. శ్రీకృష్ణ చైతన్య మహాప్రభుకి నిమాయి అనే పేరు ఎందుకు వచ్చింది? ఎందుకు పెట్టారు? ఎవరు పెట్టారు? He is born under neem tree కాబట్టి నిమాయి. ఓకే. సచీమాత పెట్టారు, చాలా సంతోషం. కానీ ఎందుకు పెట్టారు? కరెక్ట్. గీతా మాతాజీ కరెక్ట్ గా ఆన్సర్ చెప్పారు ఇక్కడ. ఎందుకంటే అంతకుముందు పుట్టిన పిల్లలందరూ కూడా చాలా మంది శరీరాన్ని విడిచి వెళ్ళిపోయారు. విశ్వరూప్ ఉన్నాడు. తర్వాత నిమాయికి ఏం కాకూడదు. అప్పుడు బెంగాల్లో ఒక ట్రెడిషన్ ఉండేదన్నమాట. ఏంటది అనంటే, ఎవరైనా సరే ఇలా వెంటనే చనిపోతూ ఉంటే మృత్యుదేవత రాకూడదు అని ఒక చేదు పేరు పెడతారనమాట. అంటే ఓ మృత్యుదేవత అనుకుంటుంది చీ చేదు తీసుకోకూడదు అని అనుకుంటుంది అని. అలా కొన్ని బ్యాడ్ నేమ్స్ పెడుతూ ఉండేవారు అనమాట పిల్లలకి. దుఃఖి, నిమాయ్, శ్రీకృష్ణ ప్రభుకి వాళ్ళ తల్లిగారే ఒక ప్రొటెక్షన్ కోసం నిమాయికి ఏమి అవ్వకూడదు అనే ఒక సంకల్పంతో ఆవిడ ఆయనకి నిమాయి అనే పేరు అనుగ్రహించారనమాట. ఈరోజు మనం శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు యొక్క ఆవిర్భావం వరకు మనం ఈరోజు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశాం. మీకు ఒక్క విషయం చెప్తున్నాను. ఎంతమందికి అయితే ఈ విషయాలు ఏవి కూడా మేము రిలేట్ అవ్వలేకపోయాము, మేము తెలియలేకపోయాము అని అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మన ఛానల్లో శ్రీ చైతన్య చరితామృతం అనే ఒక ప్లేలిస్ట్ ఉంది. అంటే అంత సూపర్ ఎక్సలెంట్ రికార్డింగ్స్ అవ్వలేదు ఆ సమయంలో. మనం నాకు తెలిసి 2 years బ్యాక్ అనుకుంటా. కానీ మీ అందరికి గుడ్ న్యూస్ ఏంటి అని అంటే, హరికృష్ణ మాధవ్ గోపాల్ ప్రభు, హరికృష్ణ, హరే బోల్, హరే కృష్ణ. ఈ సంవత్సరం మనం సంపూర్ణ శ్రీ చైతన్య చరితామృతాన్ని ప్రారంభం చేసుకోబోతున్నాం. దాంట్లో భాగంగా మొట్టమొదటి బీజం ఏంటి అనంటే, ఎల్లుండి మనం సాయంత్రం పూట చేసుకునే శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు ఎవరు అనే ఒక పరిచయ స్థాపన. కాబట్టి తప్పకుండా వినండి. శ్రీ చైతన్య చరితామృతం భక్తిలో PhD అని అంటారు. మనము భగవద్గీత మనం అధ్యయనం చేస్తే
మీరు ఏదైతే మనం మే నుంచి స్టార్ట్ చేసుకోబోతున్నామో ఒక కోర్సు, దాన్ని భక్తి శాస్త్రి అని అంటారు. భాగవతంలో మొట్టమొదటి 6 స్కందాలు కానీ మనం పూర్తి చేస్తే భక్తి వైభవ అని అంటారు. మిగతా 6 స్కందాలు కానీ మనం పూర్తి చేస్తే దాన్ని భక్తి వేదాంత అని అంటారు. అలానే శ్రీ చైతన్య చరితామృతం కూడా అధ్యయనం చేస్తే ఏమంటారు తెలిసిన మీకు? భక్తి సార్వభౌమ అని అంటారు. భగవద్గీత ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ శ్రీమద్ భాగవతం స్టార్ట్ అవుతుంది. శ్రీమద్ భాగవతం ఎక్కడైతే ఎండ్ అవుతుందో శ్రీ చైతన్య చరితామృతం అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట. భాగవతం దేంతో ఎండ్ అవుతుంది ఎవరికి తెలుసు? ఎవరు భాగవతం విన్న వాళ్ళు ఏ ప్రిన్సిపల్ తో భాగవతం ఎండ్ అవుతుంది ఎవరు చెప్పగలుగుతారు? చూద్దాం. కృష్ణ డిజైర్ కాదు, హరినామ సంకీర్తన. హరినామ సంకీర్తనతో శ్రీమద్ భాగవతం పూర్తవుతుంది. అటువంటి హరినామ సంకీర్తనాన్ని స్థాపన చేయడానికి అవతరించిన శ్రీ చైతన్య మహాప్రభుతో చైతన్య చరితామృతం స్టార్ట్ అవుతుంది. నామ సంకీర్తనం యస్య సర్వ పాప ప్రణాశనం పరామో దుఃఖ శమనస్ అనే శ్లోకము ప్రిన్సిపల్ ని ఎస్టాబ్లిష్ చేస్తుంది. హరినామ సంకీర్తన యొక్క అద్భుతమైన సుందరమైన విశేషాన్ని. అటువంటి విశేషం నుంచి, హరినామ సంకీర్తన నుంచి భక్తి వైష్ణవ తత్వంలో, ప్రేమ భక్తి తత్వంలో మనల్ని ముంచేస్తుంది శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు యొక్క లీలలు, శ్రీ చైతన్య చరితామృతం. అటువంటి శ్రీ చైతన్య చరితామృతంలో 3 భాగాలు మనకి కనిపిస్తాయి. ఏంటా 3 భాగాలు ఎవరికి తెలుసు? శ్రీ చైతన్య చరితామృతంలో కనిపించే 3 భాగాలు ఏమిటి? ఆదిలీల, మధ్యలీల, అంత్యలీల అని అంటారు. ఆదిలీల అంటే శ్రీ చైతన్య మహాప్రభు యొక్క అవతారం, శ్రీ చైతన్య మహాప్రభు యొక్క బాల్యం, శ్రీ చైతన్య మహాప్రభు యొక్క వివాహ గృహస్థ జీవనం. మధ్యలీల శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు యొక్క సన్యాసాశ్రమం స్వీకరించినప్పటి నుంచి దక్షిణ భారతదేశ యాత్ర, బృందావన యాత్ర, పూరిలో ఉండే లీలలన్నీ కూడా. చిట్ట చివరిది అంత్యలీల. తమ యొక్క ఆంతరంగిక భక్తి భావనలను తెలుపుతూ భక్తులతో తాను చేసుకున్న ఒక రెసిప్రొకేషన్స్ తో కూడుకున్న లీలనే అంత్యలీలగా చెప్తారు. కాబట్టి ఈ 3 కూడా మనకి ఎంతో విశేషం, చాలా ముఖ్యమైన విశేషాలు. వీటిని తప్పకుండా మన అందరం శ్రవణం చేయాలి. పదండి ఒకసారి బృందావన్ బిహారీ దర్శనం చేసుకొని నేను మదన్ మోహన్ సేవకి వెళ్తాను. హరే కృష్ణ. హరిబోల్ హరిబోల్. राम राम हरे 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 कृष्ण. प्रभु सुचनिता प्रभु, मैं जाऊंगा अभी. हरे राम 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 हरे कृष्णा 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 हरे हरे. ఈరోజు వైట్ డ్రెస్ వేసుకున్నారు. మహాభాగవత్ ప్రభు డ్రెస్సింగ్ చేశారు కృష్ణని. महाभागवत प्रभु तो वृंदावन बिहारी करते हैं. महाभागवत प्रभु वृंदावन बिहारी की है. नहीं पक्का
हरि बोल हरि बोल। महाभागवत प्रभु वृंदावन बिहारी की। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे। హరే కృష్ణ. మీరందరూ కూడా జపా గ్రూప్ లో జాయిన్ అవ్వండి. జపా గ్రూప్ లో మీ అందరికీ కూడా చక్కగా ఈ విశేషాలన్నీ కూడా దర్శన విశేషాలన్నీ కూడా పంపించడానికి ప్రయత్నం చేస్తాము. యాత్ర రిజిస్టర్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా రూమ్స్ నిన్న సాయంత్రం పూట బుక్ అయిపోయాయి. అకామిడేషన్స్, హాల్స్, ప్రసాదం అన్ని కూడా ఏర్పాట్లు 2 days లో అన్ని ఏర్పాట్లు మొత్తం రెడీ చేస్తున్నాం మీరు గోవర్ధన్ ఇంకో విలేజ్ రావడానికి. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఈ రోజు కానీ రేపు కానీ మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. యాత్రకి సంబంధించిన ఒక చిన్న మీటింగ్, ఒక చిన్న అప్డేట్ మీకు జూమ్ ద్వారా ఎవరైతే యాత్ర రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళందరితో మేము మాట్లాడతాం. ఈ రోజు కానీ రేపు కానీ లేదా కొద్దిగా టైం గౌర పూర్ణిమ తర్వాత అయినా సరే. ఇప్పుడు కొద్దిగా హడావిడి నడుస్తుంది ఇక్కడ కాబట్టి మళ్ళీ గౌర పూర్ణిమ తర్వాత అయినా సరే మిమ్మల్ని కలిసే ప్రయత్నం చేస్తాము జూమ్ ద్వారా. అందరూ కూడా తప్పకుండా జపా గ్రూప్ లో జాయిన్ అవ్వండి. జపా క్లాస్ కి పొద్దున్నే రండి, చక్కగా శ్రవణం చేస్తూ ఉండండి భగవంతుడి యొక్క విశేషాలన్నింటినీ కూడా. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఇప్పుడు మేము సేవకి బయలుదేరుతాం. మళ్ళీ రేపు ప్రొద్దున కలుసుకుందాం. రేపు ప్రొద్దున క్విజ్ కి రెడీ అవ్వండి శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు యొక్క బాల్య లీలల నుంచి. హరే కృష్ణ.